మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టు కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పాలమూరు ప్రాజెక్టు నుంచి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్పారు. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా లేదా ఉత్తమ్ చెప్పాలని ప్రశ్నించారు. డిపిఆర్ వెనక్కొచ్చి ఏడాదైనా మౌనంగా ఎందుకున్నారంటూ నిలదీశారు. మేం 7 అనుమతులు తెచ్చాం, 2 ఏళ్లలో ఒక్క అనుమతైనా తెచ్చారా అంటూ ప్రశ్నించారు. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలే అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ అంటూ ఆరోపించారు. 2 టన్నెల్స్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, ఉత్తమ్ మీ చేతకానితనాన్ని మాపై రుద్దొద్దంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. సొంత శాఖపై మంత్రి ఉత్తమ్ కి ఇంకా పట్టు రాలేదంటూ విమర్శలు చేశారు. ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ ప్రభుత్వం 1900 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. మా హయాంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చామని, కాంగ్రెస్ హయాంలో 3 డిపిఆర్లు వెనక్కొచ్చాయన్నారు. 2 ఏళ్లలో మంత్రి ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదంటూ విమర్శలు చేశారు హరీష్ రావు.